శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, పరమాత్మ శ్రీమతం పైన నడిచేవారిని, శ్రేష్టమైన ఆత్మను, పరమాత్మ ప్రియ ఆత్మను. నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని. ప్రతి క్షణం, ప్రతి అడుగులో పరమాత్మ శ్రీమతం పైన నడుస్తాను. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి ద్వారా ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 13/1/2026। आज का हेडिंग मीठे बच्चे। बाबा की श्रीमत का रिकॉर्ड रखना माना, मुरली कभी भी मिस नहीं करना, हर आज्ञा का पालन करना है। భగవంతుడి శ్రేష్టమైన మతానికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాము అంటే మురళిని ఎప్పుడూ మిస్ చేయకూడదు. పరమాత్మ యొక్క ప్రతి ఆజ్ఞను పాలన చేయాలి. నేను ఆత్మ అనుక్షణం పరమాత్మ శ్రీమతం పైన నడుస్తున్నానా చెక్ చేసుకోవాలి. మురళిని మిస్ చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. భగవంతుడికి రెస్పెక్ట్ ఇస్తున్నానా చెక్ చేసుకోవాలి. ప్రశ్న: अगर तुम बच्चों से कोई पूछे राजी खुशी है तो तुम्हें कौन सा जवाब फलक से देना चाहिए? बोलो, परवाह भी पार ब्रह्मा में रहने वाला वह मिल गया, बाकी क्या चाहिए? पाना था सो पा लिया। तुम ईश्वरीय बच्चों को किसी बात का परवाह नहीं है। तुम्हें बाबा ने बनाया है, तुम्हारे पर ताज रखा है, फिर परवाह किस बात का? సో ఈరోజు బాబా ఏమంటున్నారంటే, మిమ్మల్ని ఎవరైనా మీరు హ్యాపీగా ఉన్నారా, ఆర్ యు హ్యాపీ అంటే ఏం చెప్పాలి? వెంటనే వారికి చెప్పాలి. దేని గురించి చింత? ఎవరినైతే ప్రపంచమంతా ప్రే చేస్తారు ఓ భగవంతుడా అని, వారే లభించారు. ఆత్మకి తండ్రి పరమాత్మ లభించారు. ఎక్కడో బ్రహ్మాండంలో ఉండే తండ్రి ఇప్పుడు మనకి లభించారు. నేను స్వయం ఆ ఈశ్వరుడికి పిల్లవాడిగా అయ్యాను. ఇక నాకు ఏ విషయంలో చింత ఉండాలి? భగవంతుడికే చెందిన వారిగా అయ్యాను. ఇక నాకు ఏ విషయంలో చింత ఉండాలి? ఇది మీరు చెప్పగలగాలి. ఒక్కసారి ప్రశ్నించుకుందాం. నిజంగా నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పరమాత్మకి ఇచ్చానా? లేక నా తలపైనే పెట్టుకొని నాకే ఇవన్నీయా అనే క్వశ్చన్ మార్క్లో ఉన్నానా? సెకండ్, నిజంగా సంతోషపు పాదరసం, అంత హ్యాపీనెస్ అనేది నా లైఫ్లో ఉందా? లేక ఇంకా నేను దేనికో దాని గురించి చింతిస్తున్నానా? చెక్ చేసుకోవాలి. बाप समझाते बच्चों की बुद्धि में जरूर होगा बाप बाप भी है, టీచర్ भी है, సద్గురు भी है. బాబా అర్థం చేస్తున్నారు, పిల్లల బుద్ధిలో ఉండాలి భగవంతుడు మన తండ్రి, మన టీచర్, మన సద్గురువు. తప్పకుండా వారి స్మృతిలో ఉండాలి. వారు మనకి స్మృతి చేయడం అనేది నేర్పిస్తున్నారు. వారు కల్పము మనకి జ్ఞానాన్ని ఇలాగే వినిపిస్తారు. భగవంతుడు జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, మన తండ్రి, టీచర్, సద్గురువు. ఇప్పుడు మనకి జ్ఞానం అనే 3వ నేత్రాన్ని వారు మనకిచ్చారు. నాలెడ్జ్ అనే 3rd ఐ ద్వారా నేను ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకున్నాను, స్వయం గురించి తెలుసుకున్నాను, పరమాత్మ గురించి తెలుసుకున్నాను. మాయ చాలా శక్తివంతమైనది. మాయ ఏం చేస్తుంది? 3 రూపాల్లో పరమాత్మ ఒక రోల్ ప్లే చేస్తున్నా మన బుద్ధిని మరిపింప చేసేటట్టు మాయ చేస్తుంది. కానీ బాబా ఏం చెప్తున్నారు? మీరది ఎలా మర్చిపోతున్నారు? స్వయం సర్వశక్తివంతుడినే మీరెలా మర్చిపోతున్నారు? మీరు మాస్టర్ సర్వశక్తివంతులు కదా!
మీరు మాయ కంటే శక్తిశాలి కదా, మీరెలా మర్చిపోతారు? డ్రామా అనుసారంగా ఇవన్నీ చాలా సహజమైన విషయాలు. బాప్ సమझाते ऐसे कभी कोई हो नहीं सकता. ప్రపంచంలో వారి తండ్రిని మర్చిపోయేవారు, టీచర్‌ని మర్చిపోయేవారు, గురువుని మర్చిపోయేవారు ఎక్కడన్నా ఉంటారా? కాకపోతే ఇక్కడ ఒక్క భగవంతుడే తండ్రి, టీచర్, సద్గురుగా వస్తే 3 రూపాల్లో మనం మర్చిపోతున్నాం. మరి బాబా ఏం చెప్తున్నారు? ప్రతి అడుగు అడుగులోనూ పదమర రెట్లు సంపాదన జమ చేసుకోవాలి, పుణ్యాన్ని జమ చేసుకోవాలి. స్వయం ఈశ్వరుడు చదివిస్తున్నారిక్కడ. ఏ మనిషి చదివించట్లేదు. ఈ బేసిక్ పాయింట్ మర్చిపోకూడదు. భగవంతుడు మనల్ని ఉన్నతమైన దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు. ఎంతో ఉన్నతమైన సోల్‌గా తయారు చేస్తున్నారు. దీనికన్నా గొప్ప విషయం ఇంకేదన్నా ఉంటుందా? దీనికన్నా గొప్ప విషయం. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఈ విధంగా డివైన్ సోల్స్ లక్ష్మీ నారాయణ్ అంట శ్రేష్టంగా అవ్వటానికి. వాస్తవంగా ఈ నాలెడ్జ్ చాలా సహజం. కాకపోతే మాయ మన చేత మరిపింప చేసేస్తుంది. దీనికి బాబా మనకిచ్చిన సొల్యూషన్ ఏంటి? చార్ట్ రాయండి. చార్ట్ రాస్తే ఈరోజు నేను ఎంత పుణ్యం చేశానో, ఎంత పాపం చేశానో, నా లైఫ్ ఎలా నడుస్తుంది, నా డే ఎలా నడుస్తుంది, చార్ట్ రాయండి. చార్ట్ రాస్తే తెలిసిపోతుంది ఎన్ని గంటలు స్మృతి చేశారు. 1 గంట, 2 గంట, 5 నిమిషాల, 10 నిమిషాల. మీకే తెలిసిపోతుంది మీ స్టేజ్. తెలిసిపోతుంది భగవంతుడి శ్రీమతాన్ని నేను ఎంతవరకు అమల్లోకి తీసుకొస్తున్నాననేది తెలిసిపోతుంది. బాబా చెప్తున్నారు చార్ట్ రాస్తే మీ స్కెడ్యూల్ చూస్తే మీకే కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది. 24 అవర్స్‌లో నేను అసలు ఎంత సమయం భగవంతుడిని తలుచుకుంటున్నాను, ఇంత తక్కువ అని మీరే ఒక ఎంబారసింగ్ సిట్యుయేషన్‌లోకి వచ్చేస్తారు. అందుకే బాబా ఏం చెప్తున్నారు, భగవంతుడి శ్రీమతానికి ఫస్ట్ మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. మురళి పరమాత్మ చెప్పిన జ్ఞానం ఎప్పుడూ మిస్ చేయకూడదు. మీకు హృదయం తింటూ ఉంటుంది నేను సత్యమే చెప్పాలి అని. అసలు మీరు మురళియే చదవకపోతే ఇంకా మీరు ఏం పాయింట్స్ అర్థం చేసుకుంటారు? మురళి ఇస్ ద బేసిక్ కదా మన లైఫ్‌కి. స్మృతి యాత్ర. ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఫస్ట్ మీరొక ఆత్మ అని భావించండి. ఆత్మ అని భావించి సో అందుకని బాబా మెయిన్ ఏం చెప్తున్నారు? చార్ట్ రాస్తే మీకే తెలిసిపోతుంది రోజంతా ఎంత సమయం పరమాత్మ స్మృతిలో ఉంటున్నాను అనేది. సో జ్ఞానం యొక్క ప్రతి పాయింట్ మీద మీరు ఎంత అటెన్షన్ పెట్టాలి. మురళి వినాలి, ఎట్ ద సేమ్ టైం మురళిని రివైజ్ కూడా చేయాలి. మురళి రివైజ్ చేయకపోతే, చర్న్ చేయకపోతే ఈ బుద్ధిలో ఎక్కడ కూర్చుంటుంది? బాబా అర్థం చేయిస్తున్నారు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మురళిని చదవాల్సిందే. చదవట్లేదు అంటే అర్థం ఏంటి? వారి అదృష్టంలో లేనట్టు. అదృష్టంలోనే లేకపోతే తద్బీర్ భగవంతుడు కూడా ఏం చేస్తారు? అందుకని బాబా అంటున్నారు మురళి అనేది మన లైఫ్ని మోల్డ్ చేస్తుంది, మన లైఫ్కి ఒక దారి చూపిస్తుంది. సో ఇదొక స్పెషల్ చదువు. స్వయం భగవంతుడు చదివిస్తున్నారు. టీచర్గా ఈ మనల్ని చదివిస్తున్నారు. మన అదృష్టాన్ని తయారు చేయడానికి చదివిస్తున్నారు. ఇంత ఉన్నతమైన చదువు కదా, ఇదొక స్పెషల్ చదువు కదా. మరి ఈ చదువు ద్వారా మీరు ఒక స్కాలర్షిప్ కూడా తీసుకుంటారు. అంటే ఏంటి? మనం ఎలాంటి లైఫ్ని పొందుతామంటే ఒక డివైన్ సోల్స్గా తయారవుతాం. ఒక స్కాలర్షిప్ కూడా మీరు తీసుకుంటారు. ఎక్స్ట్రా పురుషార్థం చేయడం కాదు. ఫస్ట్ ఇక్కడ మురళి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భగవంతుడు అందరినీ ఒకేలాగా చదివిస్తారు. ఒకరిని నార్మల్ పురుషార్థం చేయించడం, ఒకరిని ఎక్స్ట్రా పురుషార్థం చేయించడం కాదు. పురుషార్థం అంటే ఏంటి? మన పైన మనం కృప చూపించుకోవాలి. మన ఎఫర్ట్ మనం చేయాలి. స్పెషల్‌గా మురళి చదవటానికి మీరు టైం పక్కన తీయాల్సిందే.
టైం పక్కన పెట్టేవారే తెలివైన పిల్లలు అంటారు. అంటే వారిని వారు తీర్చిదిద్దుకోవడానికి టైం పక్కన పెడుతున్నారు కదా! ఇక్కడ మీరు ఎక్కువగా చదవాల్సిన విషయం లేదు. భగవంతుడి మురళి యొక్క సారం ఒక్క వర్డ్‌లో ఏంటి? మన్, మన, భవ. మన మనస్సును పరమాత్మ పైన సంలగ్నం చేసుకోవాలి. భగవంతుడు పతిత పావనుడు. వారి స్మృతి ద్వారానే మనం పావనంగా అవుతాం. మరిదొక ఉన్నతమైన జ్ఞానం. ఈ జ్ఞానం ద్వారానే పావనంగా అవుతాం. పురుషార్థం చేయాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. చేసినట్టయితేనే ఉన్నతమైన డివైన్ సోల్స్‌గా అవుతాం. బాబా చెప్తున్నారు. పుణ్య ఆత్మ, పాప ఆత్మ అని అంటారు కదా! అంటే ఏంటి? తయారయ్యేది ఆత్మనే కదా! మరి మన ఈ ఆత్మను కూడా ఉన్నతమైన సోల్‌గా, డివైన్ సోల్‌గా తయారు చేసుకోవాలి. దీనికి ఒకటే ఆప్షన్ ఏంటి? పరమాత్మ స్మృతి. రోజంతటిలో నేను ఎంత సమయం పరమాత్మ స్మృతి చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఆత్మ,